జీవితంలో మనందరికీ డబ్బు, అవసరాలు, బిల్లులు, అప్పులు అన్నీ కొన్నిసార్లు భారం అయి అనిపిస్తాయి. చుట్టూ చూసుకుంటే అందరూ బాగున్నట్లు కనిపిస్తారు, కానీ మనసులో మాత్రం నేను ఎలా ఉంటాను, ఎలా తినాలి, రేపటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అన్న ఆలోచనలు వేధిస్తుంటాయి. కానీ సోదరా, సోదరి, విను, నీ అవసరాలను దేవుడు మరచిపోలేదు. ఫిలిప్పీయులకు 4:19 నా దేవుడు తన మహిమయందు ఉన్న తన ఐశ్వర్యముల చొప్పున మీ సమస్తావసరములను నెరవేర్చును. దేవుడు ఒక జాగ్రత్తగా చూసే తండ్రి. మత్తయి 6:26 ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, గోదాములకు పోయవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే మిన్నవారు కాదా? వన్యప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలకు ఆహారం లేకపోయినప్పుడు దేవుడు ఆకాశం నుండి మన్నా కురిపించాడు. నిర్గమకాండము 16:4 అప్పుడు యెహోవా మోషేతో చెప్పెను, ఇదిగో, నేను మీకు ఆకాశము నుండి రొట్టె కురిపించదను. అడవిలో ఉన్న పక్షులకు, పొలంలో ఉన్న పూలకు కూడా ఆహారం, అందం ఇచ్చే దేవుడు. నీ ఇంటి ఖర్చులు, నీ అప్పులు, నీ భవిష్యత్తు గురించి కూడా జాగ్రత్త పడతాడు. యేసు మొదటి అద్భుతం, కనా పెళ్లి. ఇంకా యేసు చేసిన మొదటి అద్భుతం గుర్తు చేసుకో. కనా గ్రామంలోని పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోయింది. అది ఆ కుటుంబానికి పెద్ద అవమానం అయ్యేది. కానీ యేసు ఆ చిన్న సమస్యను కూడా పట్టించుకున్నాడు. యోహాను 2:7-9 యేసు దాసులను చూచి, పాత్రలను నీటితో నింపుడి అని చెప్పెను. వారు అవి నిండ నింపిరి. తరువాత ఆయన, ఇప్పుడు కొని విందు అధిపతికి తీసుకొని పొండి అని చెప్పెను. వారు తీసుకొనిపోయిరి. యేసు నీటిని ద్రాక్షారసముగా మార్చి వారి అవసరాన్ని తీర్చాడు మరియు వారి గౌరవాన్ని కాపాడాడు. యోసేపు కథ బానిస నుండి ప్రధానిగా. అదే విధంగా యోసేపు జీవితం కూడా చూడు. అతను సహోదరుల చేతిలో అమ్మబడిపోయి బానిస అయ్యాడు, అన్యాయం చెయ్యబడి జైలుకి వెళ్ళాడు. కానీ దేవుడు అతన్ని మరచిపోలేదు. ఆదికాండము 39:21 కాని యెహోవా యోసేపుతో కూడా నుండెను, అతని మీద కటాక్షముంచెను. సరైన సమయంలో ఫరో ముందు నిలబెట్టి అతన్ని ఈజిప్టు ప్రధానిగా చేశాడు. ఆదికాండము 41:41 ఫరో యోసేపుతో ఇట్లనెను, ఇదిగో, నేను నిన్ను ఐగుప్తు దేశమంతటికిని అధిపతిగా నియమించితిని. ఆ తర్వాత కరువు వచ్చినప్పుడు యోసేపు మాత్రమే కాదు, అతని కుటుంబమంతా, దేశమంతా ఆహారాన్ని పొందగలిగారు. దేవుడు సమస్యను ఆశీర్వాదంగా మార్చాడు. ఎస్తేరు రాణి దేవుని సమయానికి ఎత్తి చూపబడినది. అలాగే ఎస్తేరు రాణి కథను కూడా మరువకు. ఒక సాధారణ అనాథ అయిన అమ్మాయిని దేవుడు ఎంచుకొని రాణిగా కూర్చోబెట్టాడు. ఎస్తేరు 4:14 ఈ సమయమందు నీవు మౌనముగా నుండిన ఎడల యూదులకు రక్షణ వేరే చోట నుండి వచ్చును. కాని నీవు నీ తండ్రి ఇంటివారితో కూడా నశించెదవు, మరియు ఈ సమయమునకు నీవు రాజపదవిని పొందితివేమో ఎవనికి తెలియును. ఎందుకు? తన ప్రజల రక్షణ కోసం. ఎస్తేరు రాణి రాజు ముందు వెళ్లి తన ప్రజల కోసం మధ్యవర్తిత్వం చేసింది. దేవుడు ఆమెకు ధైర్యం ఇచ్చాడు, కృప ఇచ్చాడు. ఆ విధంగా మొత్తం జనమును కాపాడాడు. దేవుడు నీ జీవితంలో కూడా అలాంటి ప్లాన్ ఉంచుకున్నాడు. యిర్మీయా 29:11 నేను మీ కొరకు కలిగియున్న ఆలోచనలు నాకు తెలియును, అవి కీడుకుగాక శ్రేయస్సుకై కలిగియున్న ఆలోచనలు, మీకు భవిష్యత్తు, నిరీక్షణ కలుగుటకై కలిగియున్నవి. ఇప్పుడే నీకు కనబడకపోవచ్చు, కానీ దేవుడు నీ కోసం సరైన వ్యక్తులను, సరైన వనరులను, సరైన అవకాశాలను సిద్ధం చేస్తాడు. నీ నేటి కష్టాలు రేపు నీ సాక్ష్యమవుతాయి. కాబట్టి నిరాశ చెందకు. ఈ రోజు నీ హృదయాన్ని దేవునికి అప్పగించి ఇలా చెప్పు, ప్రభువా, నా పరిస్థితులు నీ చేతిలో పెట్టాను. నాకు సహాయం చేయు, నన్ను నడిపించు. కీర్తనలు 34:10 సింహపు పిల్లలు కొదవపడి ఆకలిగొనుదురు, అయితే యెహోవాను వెదకువారు ఏ మేలునకు కొదవపడరు. దేవుడు నిన్ను ఆశ్చర్యపరుస్తాడు. నీ సమస్యను ఆశీర్వాదంగా మార్చి నీ గౌరవాన్ని నిలబెట్టును. ఈ వాక్యం నిన్ను ఆశీర్వదిస్తే ఇంకో వ్యక్తికి షేర్ చేయండి మరియు మా బైబిల్ వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.